దేశాన్ని కుదిపేసిన కర్ణాటక సెక్స్ స్కాండల్లో ప్రజ్వల రేవణ్ణకు శిక్ష పడింది. కానీ ఈ బురదలో ఉన్న మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? ఈ స్కాండల్ వివరాల కోసం 2024 మే 3వ తారీఖున చేసిన వీడియోను రీఅప్లోడ్ చేస్తున్నాం, చూడండి. हासन लोकसभा से एनडीए के श्री प्रज्वल रेवन्ना और मंड्या से मेरे मित्र एचडी कुमारस्वामी आने वाली 26 अप्रैल को इनके लिए आपका हर वोट मोदी को मजबूती देगा. హలో ఫ్రెండ్స్, ప్రధానమంత్రి మోదీ మాటలు విన్నారు కదా. నాకే ఓటేస్తున్నా అనుకుని ప్రజ్వల రేవణ్ణకు ఓటు వేయండి అని ఆయన అడిగారు. ఇంతకు ఎవరి రేవణ్ణ? ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్కు ఈయన సూత్రధారుడు. ఆయన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అన్న కొడుకు, గతంలో మంత్రిగా పనిచేసిన హెచ్డి రేవణ్ణకు కొడుకు. తండ్రి కొడుకులిద్దరూ లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హసన్ నియోజకవర్గం ఈ కుటుంబానికి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతం కూడా. అక్కడి నుంచి రేవణ్ణ ఎన్డీఏ క్యాండిడేట్గా మొన్న ఎలక్షన్లో నిలబడ్డాడు. ఏప్రిల్ 26న ఈ ఎలక్షన్ అయిపోయింది. ఎన్నిక జరగటానికి కొద్ది రోజుల ముందు రేవణ్ణ ఇన్వాల్వ్ అయిన లైంగిక దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. కొన్ని వీడియోలు కాదు, స్పెసిఫిక్గా చెప్పాలంటే 2976 వీడియోలతో కూడిన ఒక పెన్ డ్రైవ్ బయటకు వచ్చింది. ఆ వీడియోలన్నీ నెమ్మదిగా బయటకు రావటం మొదలయ్యాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. అది విస్ఫోటనం చెందగానే రేవణ్ణ దేశం నుంచి జంప్ చేసేశాడు. ఆయన యూరోప్ వెళ్ళాడని తెలుసు, కానీ జర్మనీలో ఉన్నాడా, ఫ్రాన్స్లో ఉన్నాడా ఇప్పటికైతే మనకు తెలీదు. 2976 ఈ సంఖ్య చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఒక్కరోజు జరిగింది కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది అని. ఇంత చేస్తే రేవణ్ణ వయసు ఎంత? కేవలం 33 సంవత్సరాలు. ఇటువంటి పనులు అతను కనీసం ఒక 10 ఏళ్ల నుంచి చేస్తున్నాడనేది ఈ నంబర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇతను 2019లో ఎంపీగా ఎన్నికయ్యాడు. అంటే ఇతను ఎంపీగా ఎన్నికవడానికి చాలా ముందు నుంచే ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు. ఇంతకీ ఈ వీడియోలో ఉన్న వేలాది మంది స్త్రీలు ఎవరు? అందరూ కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు, వాళ్ళ ప్రాబల్యంలో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకు సన్నిహితులైన లేదా వాళ్ళకు తెలిసిన అధికారులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి రాజకీయంగా కొలీగ్స్గా ఉన్నవాళ్ళు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇటువంటి అనేక మంది, అంటే తనకు తెలిసిన కుటుంబాలకు సంబంధించిన అనేక మంది స్త్రీల మీద ఆయన లైంగిక దాడులు చేశాడు. లేదా వాళ్ళను భయపెట్టో బెదిరించో వాళ్ళతోటి లైంగిక కార్యకలాపాలు చేయించి వాటి ద్వారా ఇతరులను బెదిరించారు. ఇటువంటి వీడియోలే ఆ పెన్ డ్రైవ్ నిండా ఉన్నాయి. ఈ పెన్ డ్రైవ్ నిండా ఉన్నవే మొత్తం వీడియోలు అనుకోవటానికి కూడా లేదు. ఈ పెన్ డ్రైవ్లో దొరికిన వీడియోలు ఇవి. అసలు ఇంతకీ పెన్ డ్రైవ్లోకి ఈ వీడియోలు ఎట్లా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికైతే మనకు వినపడుతున్న పేర్లు ఒక 2 ఉన్నాయి. అందులో ప్రధానమైన కీలకమైన పేరు దేవరాజ గౌడ. ఈయన హసన్ ప్రాంతం నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయాడు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఈయన హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. కానీ భారతీయ జనతా పార్టీ జేడీఎస్ మధ్య ఉన్న ఎన్నికల పొత్తు వల్ల ఆ సీటుని జేడీఎస్కి కేటాయించారు. సో జేడీఎస్ టికెట్ మీద రేవణ్ణ పోటీ చేశాడు. రేవణ్ణ పోటీ చేయడానికి చాలా ముందు నుంచే దేవరాజ గౌడ్కు ఈ విషయం తెలుసు. ఈ విషయం తెలియటం మాత్రమే కాదు, ఆయన ఈ విషయాన్ని తన అధిష్టానానికి కూడా తెలియజేశారు. అది కూడా ఏదో చెవిలో మాట కాదు, ఒక లేఖ రాశారు. హోం మంత్రి అమిత్ షాకు పార్టీ లెటర్ హెడ్ మీద ఒక ఉత్తరం రాసి, ఆ ఉత్తరంలో అసలు ఈ రేవణ్ణ కుటుంబం అంతా కూడా పెద్ద క్రిమినల్స్, వాళ్ళ మీద కిడ్నాప్లు, బెదిరింపులు, అనేక రకమైన లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి అని చెప్తూ ప్రత్యేకంగా ప్రజ్వల రేవణ్ణ గురించి ఆయన చెప్పాడు. ప్రజ్వల రేవణ్ణ ఒక స్త్రీలోలుడు, ఇతను ఒక సైకో, ఇతను అనేక మంది ఆడపిల్లల మీద అనేక దాడులకు పాల్పడ్డాడు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అంటూ, నాతో పాటుగా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా ఉంది, మీరు ఇతనికి సీటు కానీ ఇస్తే రేపు వాటిని కాంగ్రెస్ వాళ్ళు బయటపెట్టి ప్రచారం చేసే అవకాశం ఉంది అంటూ అమిత్ షాకు ఒక ఉత్తరం కూడా రాశాడు. కానీ ఈ లెటర్ బయటపడిన తర్వాత అమిత్ షా ఏమన్నారు ఒకసారి చూడండి. वहां सरकार किसकी है? सरकार कांग्रेस पार्टी की है. फेक वीडियो आपके ध्यान में ही होंगे क्योंकि टाइम पर रिलीज किए गए हैं. और अब तक कार्यवाही कांग्रेस पार्टी ने क्यों नहीं की? कार्यवाही हमने नहीं करनी है. ये लॉ एंड ऑर्डर का इश्यू स्टेट का इश्यू है. స్వయంగా తన పార్టీకి సంబంధించిన నాయకుడే తనకు చెప్పినా కూడా పట్టించుకోకుండా
టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వటం మాత్రమే కాదు, ప్రధానమంత్రితో సహా వచ్చి ఆయనకు ప్రచారం కూడా చేశాడు. నిరాశ చెందిన దేవరాజ గౌడ బహుశా ఎన్నికల ముందు దెబ్బ కొట్టడానికి వీటిని బయట పెట్టాడు. ఈ వీడియోలు వెంటనే వైరల్ కాలేదు. అవి వైరల్ అయ్యే నాటికి ఎలక్షన్ అయిపోయింది. ఇకపోతే అసలు దేవరాజ గౌడ దగ్గరికి ఈ వీడియోలు ఎట్లా వచ్చాయి? దీనికి సంబంధించి ఇంతకుముందే చెప్పాను కదా, రేవಣ್ణ తనకు సంబంధించిన అనేక మంది మీద, అంటే తన కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, తన దగ్గర పనిచేసిన వాళ్ళ మీదనే ఇటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నాడు. పైగా ఇది ఒకసారి కాదు, సుదీర్ఘకాలంగా ఈ పని కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎంతో కొంతమందికి ఇది తెలిసే అవకాశం ఉంటుంది, తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక ప్రశ్న కూడా వస్తుంది, ఇంతకాలం నుంచి జరుగుతుంటే ఎవరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ కంప్లైంట్ చేయరు. సందేశ్ ఖలీలో కూడా మనం అదే చూసాము, ఉన్నాంలో కూడా అదే చూసాము. దేశంలో ఎక్కడైనా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేసినప్పుడు విక్టిమ్స్ వెంటనే బయటకు రారు. అసలు లైంగిక దాడులకు సంబంధించి, లైంగిక కార్యకలాపాలకు సంబంధించి ఇన్ని వీడియోలు రేవಣ್ణ దగ్గర ఎందుకున్నాయి? ఎందుకు తాను చేసిన ఇటువంటి పనులను ఆయన ఎవిడెన్స్గా పెట్టుకున్నాడు అంటే దీనికి 2 ఆన్సర్లు కనపడుతున్నాయి. ఒకటి, పర్వర్షన్, అంటే తాను ఎవరి మీదైతే దాడి చేశాడో ఆ దాడి చేసినా కూడా తన దగ్గర పెట్టుకుని వాటిని చూసి పైశాచిక ఆనందం పొందటం ఒకటైతే, ఇతరుల లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు కూడా ఆయన దగ్గర ఉన్నాయంటే వాటి ద్వారా భయపెట్టడము, బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడం అనే పనులు చేస్తున్నారు అనమాట. సో న్యాచురల్గానే ఎంతో కొంతమందికి ఇవి తెలిసి ఉంటుంది. సో అట్లా తెలిసిన వాళ్ళలో ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన కార్తీక్ కూడా చాలా సంవత్సరాలు పనిచేశాడు. బహుశా డ్రైవర్ కాబట్టి ఇటువంటివన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఇటువంటి పనులన్నీ తెలిసేది వాళ్ళ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకు, పని వాళ్ళకే. ఈ కార్తీక్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర చాలా కాలం పనిచేసినప్పటికీ కూడా వాళ్ళ భూమికి సంబంధించిన వివాదంలో వాళ్లకు అన్యాయం చేసినందువల్ల ರೇವಣ್ಣ దగ్గర ఉన్న వీడియోలన్నింటినీ ఒక పెన్ డ్రైవ్లో తీసుకుని ಬಯಟಕ್ಕೆ వచ్చాడు. ನನಗೂ ಮಾನಸಿಕವಾಗಿ ಹಲ್ಲೆ ಮಾಡಿ ನಮ್ಮ ಜಮೀನ ಬರ್ಸ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಹಂಗಾಗಿ ನಾನು ಅವ್ರ ಮನೆಯಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ತೀನಿ. ಹೊರಗಡೆ ಬಂದ್ಮೇಲೆ ನಾನು ಕೇಸ್ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಅಂತೇಳಿ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಹಂಗಾಗಿ ನನಗೆ ದೇವರಾಜೇಗೌಡರು ಇವ್ರ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಬಿಜೆಪಿ ಮುಖಂಡರಾದಂಥ ದೇವರಾಜೇಗೌಡರು ಆ ಕೇಸ್ ನಡೀತಾ ಮತ್ತೆ ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ನಾನು ಕರೆಸ್ಕೊಂಡು ನಿನ್ಗೆ ಕೋರ್ಟಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ಗೆ ಏನು ನ್ಯಾಯ ಸಿಗಲ್ಲ, ಜನಗಳಿಗೆ ತಿಳಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಮೀಡಿಯಾದಲ್ಲಿ ನಾನು ಎಲ್ಲಾ ರೀತಿ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಎಲ್ಲಾ ಮೀಡಿಯಾದಲ್ಲೂ ಕೊಡಿಸ್ತಾರೆ. ಮತ್ತೆ ನನ್ನ ಜೊತೆ ನಿಂತ್ಕೊಂಡು ಅದೇ ಬಿಜೆಪಿ ದೇವರಾಜೇಗೌಡರು ನನ್ನ ಜೊತೆ ನಿಂತ್ಕೊಂಡು ಅವರು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಸಹಿತ ಕೊಡ್ತಾರೆ. వెంటనే ప్రజ్వల్ రేవಣ್ణ కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తనకు పరువు నష్టం కలిగించే, తను నెగిటివ్గా చూపించే ఏ వీడియోలో కూడా ఈ మీడియా సంస్థలు విడుదల చేయకూడదంటూ దాదాపుగా 250 మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఆయన ఈ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. రాజకీయ నాయకులు చేసే దుర్మార్గాలు ఏవి బయటకు వచ్చినా కూడా వాటిని రానివ్వకుండా చేయడానికి కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకోవటం అనేది కర్ణాటకలో ఒక కామన్గా మారిపోయింది. కనీసం 600 గ్యాగ్ ఆర్డర్స్ ఉన్నాయి. అటువంటి ఒక్కొక్క పత్రిక మీద 100-150 గ్యాగ్ ఆర్డర్లు కూడా ఉన్నాయంటే వాళ్ళు చేసిన ఏదైనా దుర్మార్గం బయటకు వస్తే దాన్ని రాయకుండా ఉండటానికి పత్రికల మీద గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకోవటం. ఈ గ్యాగ్ ఆర్డర్స్లో కూడా అత్యధిక భాగం ఎవరు తెచ్చుకున్నారో తెలుసా? చూడండి, భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించిన అవినీతి, దుర్మార్గాలే ఈ మధ్యకాలంలో చాలాసార్లు మీడియా బయట పెట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ వాటన్నిటినీ కూడా వాళ్ళు గ్యాగ్ ఆర్డర్స్తో బయటకు రాకుండా చేశారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ పని కాకపోవడంతో కార్తీక్ ఈ వీడియోలు తీసుకుని దేవరాజ గౌడ దగ్గరికి వెళ్ళాడు. తనకు అన్యాయం జరిగింది, తనకు ఎలాగైనా న్యాయం చేయండి, ఈ అవసరమైతే ఈ వీడియోలు వాడండి అంటే తప్పకుండా ఈ వీడియోలు తీసుకుని నీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే అధిష్టానానికి లెటర్ రాయటం. అయినా సరే సీట్ ఇవ్వటం, దానికి మోదీ కూడా వచ్చి ప్రచారం చేయడం, ఇవన్నీ చూసి బహుశా ఆయనకి ఎక్కడో ఖాళీ ఉండాలి, అందుకే వీటిని సరిగ్గా ఎన్నికల ముందు బయటపెట్టాడు. ఎన్నికల ముందు బయట పెడితే ఇతను ఎన్నికల్లో ఓడిపోతాడని అతను ఊహించాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన బయట పెట్టానని చెప్పడానికి సిద్ధంగా లేడు. ఆయన నేను పెట్టలేదు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు అంటున్నాడు. బట్ ఎవరైతే ఈ వీడియోలు సంపాదించి దేవరాజ్ గౌడకి ఇచ్చాడో అతను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను దేవరాజ్ గౌడకి తప్ప ఇంకెవ్వరికి ఇవ్వలేదు. ಮತ್ತೆ ಅವರ ಈ ಪೆನ್ ಡ್ರೈವ್ ನ ಕಾರ್ತಿಕ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನನಗೆ ಕೊಟ್ಟ, ಮತ್ತೆ ನಾನು ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರಿಗೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸುಳ್ಳು ಅಪಾದನೆಲ್ಲ ಮಾಡ್ತಾವ್ರೆ. ಬಟ್ ಏನಂತಾರೆ, ನಾನು ಬಿಜೆಪಿ ಮುಖಂಡರಾದಂತ ಮುನಿಯಾಸ್ಪುರ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಆಗಿದ್ದೀವಿ, ಪರಾಜಿತ ಅಭ್ಯರ್ಥಿ ದೇವರಾಜೇಗೌಡರು ಬಿಟ್ರೆ ನಾನು ಇನ್ನು ಯಾವುದೇ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರಿಗಾಗಲಿ ಇನ್ನೊಬ್ರಿಗಾರು ಯಾರು ಕೊಡ್ಲಿಲ್ಲ కాంగ్రెస్ ಅವ್ರಿಗೆ. అయితే నాకు అంతర్గతంగా తెలిసిన ఇంకొక సమాచారం ఏంటంటే, ఎలక్షన్ల ముందు దేవరాజ్ గౌడ బయటపెట్టిన వీడియోలు వైరల్ కాకపోవడంతో
కాంగ్రెస్లో ఒక కీలకమైన నాయకుడిని కలిసి ఈ వీడియోలు ఇచ్చి లేదా చూపించి ఈ విషయం చెప్తే కాంగ్రెస్లో ఆ నాయకుడు వెంటనే బెంగళూరులో ఉన్న ప్రధానమైన మీడియా సంస్థలకి, నేషనల్ మీడియాకి కూడా ఒప్పందించాడు. ఆ స్థాయి నుంచి అది రావడంతో అది వెంటనే వైరల్ అయింది. బట్ అప్పటికే అవ్వాల్సిన టైం అయిపోయింది, ఎలక్షన్ కూడా అయిపోయింది. ఈ మొత్తం అంశంలో ఇప్పుడు మనకు 3 ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకటి లీగల్, రెండోది పొలిటికల్, మూడోది సోషల్. లీగల్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా ఇంతమంది విక్టిమ్స్లో ఒక్కళ్ళు కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి కంప్లైంట్ లేదు కాబట్టి కేసు లేదు. కానీ ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం సిట్ వేసింది. బట్ సిట్ వేస్తే కూడా న్యాయం జరుగుతుందా? నేను ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో మీకు గుర్తుంటే స్నేక్ గ్యాంగ్ అనేది ఒకటి ఉండింది. వాళ్ళు కూడా అనేక దారుణాలు చేశారు. పాములు చూపించి భయపెట్టి అనేక జంటల మీద దాడులు చేసి ఆడపిల్లల మీద లైంగిక దాడులు చేశారు. కానీ వాళ్లకు ఆ కేసులో శిక్ష పడలేదు. ఎందుకో తెలుసా? అన్ని వందల మంది ఆడపిల్లల మీద వాళ్ళు లైంగిక దాడులు చేసినప్పటికీ ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. దాంతో వాళ్ళకు పడిన శిక్ష కేవలం బెదిరింపులకు పాల్పడినందుకు, భౌతిక దాడులకు పాల్పడినందుకు మాత్రమే. లైంగిక దాడికి వాళ్లకు శిక్ష పడలేదు. చాలా తేలిగ్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడింది. బహుశా వాళ్ళు ఇప్పుడు బయటకు కూడా వచ్చి ఉంటారు. సో ఇక్కడ కూడా ఎవరూ కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఇది కేసు అయ్యే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ అయినప్పటికీ కోర్టులో ప్రూవ్ అవ్వటం కూడా చాలా కష్టం. వీడియోల ద్వారా కోర్టులో ప్రూవ్ అవ్వాలి అంటే వీటిని ఏ డివైజుల నుంచి రికార్డ్ చేశారో ఆ డివైజు దొరకాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే దాన్ని ఎవిడెన్స్గా పాటిస్తారు. మనందరికీ తెలిసిందే కదా, ఈ పాటికే అవి ఏ ఫోన్లతో రికార్డ్ చేసి ఉంటారో ఆ ఫోన్లన్నీ ధ్వంసం అయిపోయి ఉంటాయి. క్రిమినల్స్కే చట్టం ఎక్కువగా తెలుస్తుంది ఏది ఎవిడెన్సో ఏది కాదు. సో ఆ ఎవిడెన్స్ ఇప్పటికే ధ్వంసం అయిపోయే అవకాశం ఉంది. సో ఒకవైపు ఎవిడెన్స్ లేదు, మరొకవైపు కంప్లైంట్ లేదు. కాబట్టి సిట్ వేసినప్పటికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఈ రేవణ్ణ రేపు గెలవచ్చు, ఎంపీగా కంటిన్యూ కూడా కావచ్చు. ప్రస్తుతానికి జనతాదళ్ అతను వెంటనే సస్పెండ్ చేసింది. కానీ ఒకసారి ఈ కేసు నిలవకపోతే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది పూర్తిగా ఆ కుటుంబానికే సంబంధించిన పార్టీ కాబట్టి మళ్ళీ వెనక్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, వచ్చినా రాకపోయినా కూడా ఇందులో ఉన్న పొలిటికల్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీకి ఇది ముందే తెలుసు. కేవలం కర్ణాటక భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, అధిష్టానానికి కూడా తెలుసు. అమిత్ షాకు మాత్రమే కాదు, మరొక నాయకుడు బిఎల్ సంతోష్కి కూడా ఈ విషయం తెలుసు అంటున్నారు. సో ఇంతమందికి తెలిసినప్పటికీ వాళ్ళేమీ పట్టించుకోలేదు. కనీసం ఇది నిజమా కాదనే ధృవీకరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు అంటే ఇవన్నీ చాలా మామూలు. రాజకీయ నాయకులకు ఆడపిల్లల మీద దాడులు చేయటం అనేది చాలా మామూలు అనే అభిప్రాయంలోనే వీళ్ళందరూ ఉన్నారనేది అర్థమవుతుంది. అందువల్లనే భారతదేశంలో చట్టసభల్లో అనేక మంది నేరస్తులు కూర్చుని ఉంటున్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళు, ఇటువంటి నేరాల్లో ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు అనేక మంది ఇవాళ చట్టసభల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరిలో రేవణ్ణ మరొకడు కావచ్చు, రేపు మరొక రోజుకి మర్చిపోవచ్చు. కానీ మొత్తంలో నష్టపోయింది ఎవరు? అది సోషల్ క్వశ్చన్. మహిళలు. ఈ మహిళలు ఇంతకాలం బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ఇంత జరుగుతున్నా నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే దాడి వాళ్ళ మీద జరిగినా కూడా సమాజం మళ్ళీ వాళ్ళ మీదే దాడి చేస్తుంది. కాబట్టి మనందరికీ తెలిసిందే, లైంగిక దాడులకు సంబంధించి విక్టిమ్స్ని పొడిచి తింటుంది సమాజం. కాబట్టే వాళ్ళెవరూ బయటకు రాలేదు. ఒకటి సోషల్ స్టిగ్మా వల్ల రాకపోతే, రెండోది వీళ్ళకు భయపడి కూడా వచ్చే అవకాశం లేదు. అందువల్లనే సందేశ్ ఖలీలో కూడా అనేక మంది స్త్రీలు చాలా సంవత్సరాల పాటు బయటకు రాలేదు. షాజహాన్ అనే వ్యక్తి మరొక కేసులో బయటకు పారిపోయినప్పుడు మాత్రమే కొంతమంది మహిళలు బయటకు వచ్చారు. కర్ణాటకలో కూడా జరుగుతున్నది అదే. ఈ విషయం బయట పడిన తర్వాత, అతను పారిపోయిన తర్వాత మాత్రమే ఒకే ఒక్క మహిళ బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది. బట్ అది కేసు అయ్యి ట్రయల్కి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేయడానికి వీళ్ళ దగ్గర అనేక మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలన్నింటిలోనూ వాళ్ళు మేనేజ్ చేస్తారు. తప్పు చేసిన వాడు ప్రతిపక్షమో ముస్లిమో అయితే తప్ప ఈ దేశంలో న్యాయం జరిగే అవకాశం లేదు. చాలామంది మన వీడియోలకు వచ్చి నువ్వు సందేశ్ ఖలీ గురించి ఎందుకు మాట్లాడమంటారు. నేను సందేశ్ ఖలీ గురించి వీడియో చేశాను. సందేశ్ ఖలీలో ఏం చెప్పానో మళ్ళీ ఒకసారి ఇక్కడ రిపీట్ కూడా చేస్తున్నాను. సందేశ్ ఖలీలో నేరం చేసిన వాడు ముస్లిం, ప్రతిపక్షానికి చెందినవాడు. కాబట్టి వెంటనే ప్రధానమంత్రి రంగంలోకి దిగారు, మహిళా కమిషన్ రంగంలోకి దిగింది, అన్నిటికి మించి స్మృతి ఇరానీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇంతకంటే దారుణంగా జరిగిన మణిపూర్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు కూడా మాట్లాడలేదు. 4 రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంటే ఇందులో ఒక్కళ్ళు కూడా నోరు విప్పలేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్ తప్పులు చేసినప్పుడు పెద్ద నోరేసుకొని పడిపోయే స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు, రేఖా శర్మ లాంటి వాళ్ళు మాట్లాడలేదు. పైగా అమిత్ షా లాంటి వాళ్ళు దీన్ని దబాయించారు కూడా. సో వీళ్ళెవ్వరికీ కూడా నిజంగా మహిళల మీద ఎటువంటి కన్సర్న్ లేదు. తమ వాళ్ళైన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అకృత్యాలు చేసినా, ఎన్ని నీచాలు చేసినా, ఎన్ని నికృష్టాలు చేసినా కూడా వాళ్ళని సమర్థిస్తారు. అవసరమైతే వాళ్ళకు శిక్షలు పడకుండా చేస్తారు. శిక్షలు పడితే కూడా ఏ రెమిషన్ పేరుతోనో వాళ్ళని బయటకు తీసుకొస్తారు. బిల్కిస్ బానో కేసు విషయంలో కూడా మనం చూసాం. వీళ్లకు మహిళల పట్ల ఎటువంటి ప్రేమ ఉండదు. తమ వాళ్ళు చేసిన ఎలాంటి దుర్మార్గాలనైనా కూడా వాళ్ళు నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారు. ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది మనమే. గత ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి ఉంటే ఈ శిక్ష పడి ఉండేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.